నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. ముస్త్యాల గ్రామ అభివృద్ధియే నా ధ్యేయం అంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్న యువ నాయకుడు సుంకరి మహేందర్ గ్రామంలో ప్రచారం కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్త్యాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాతో పాటు గ్రామ అభ్యున్నతికి అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి మహేందర్ అను నేను ముందుకు వస్తున్నానని తెలియజేశారు. ప్రజాసేవ పట్ల తనకున్న తపనతో గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సువాసన అందుకోవాలన్న లక్ష్యం ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత చేయవలసిన ముందు పనులు ఊరు పోచమని కొలిపించడం, గోదావరి నది ఒడ్డుకు పుష్కర ఘాటు నిర్మించడం, శ్మశాన వాటిక సీసీ రోడ్డు వేయించడం, గ్రామంలో వీధి దీపాలతో పాటు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయడం కోసమే నేను ముందుకు వస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సుంకరి మహేందర్. ముస్త్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముస్త్యాల గ్రామంలో నిత్యం ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ తర్వాత నేను చేయవలసిన అభివృద్ధి పనులు ఫస్ట్ గ్రామదేవత పోచమ్మ తల్లి కొలవడానికి ముందు పుష్కర్ ఘాట్ ఒకటి, శ్మశాన వాటితో సీసీ రోడ్డు, రజకులకు దోపిగాడి కానీ వాళ్ళకు మడలయ్య గుడి కానీ, ముదిరాజులకు అంటే విగ్రహం పెద్దమ్మ తల్లి విగ్రహం ఒకటి, సెంటర్ లైటింగ్ ఒకటి, వీధి దీపాలు, నీళ్ళ సమస్య ఏది ఉన్నా కానీ ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి, బోర్లు కానీ పంపులేసి మోటార్లు పెట్టి ప్రతి ఆడపిల్లకు పుడితే 5,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను ఒకటి. రెండవది చనిపోతే దహన సంస్కారాలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి ఇస్తానని అనుకున్నాను. రెండవది ఓసిపై నిరుద్యోగులు ఇప్పటికీ బాగా మంది ఉన్నారు. మా దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది. ఇంతకుముందు కూడా ప్రతి వాళ్ళను ఉద్యోగాలు చాలామంది పెట్టించాను నేను. ఇప్పుడు కూడా ప్రతి ఎవరైనా ఉన్న ఉద్యోగస్తులు పిల్లలు కానీ ఎవరు ఉన్నామో కానీ వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తానని అందరి ముంగట మాటిస్తున్నాను. ఇంకా ఊర్లో ఏ సమస్య అయినా నేను నిత్యం ఊళ్ళోనే ఉంటా. ఏదున్నా ప్రతి వాడకు ఇంటికి పోయి తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలు అందరూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.